మోటు మోటు మనం ఎందుకు ఇలా పారిపోతున్నాం? మనం దొంగతనం ఏమీ చేయలేదు కదా. నాకు తెలియదు. నువ్వు పరిగెడుతున్నావు, నీతో పాటు నేను పరిగెడుతున్నాను అంతే. అలా చూడు, జాన్ కావాలనుకుంటున్నా, జాన్ కూడా పరిగెడుతున్నాను. మోటు మనం ఇలా వెళితే వాడిని పట్టుకోలేము. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. నేనేం ఆలోచించను. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. ఆహాహాహా, సమోసా. ఏయ్, మనం జాన్ తో రేసు పెట్టుకోవడం లేదు. మనం జాన్ పట్టుకోవాలి. నీ వేగాన్ని కాస్త తగ్గించు. ఎలా తగ్గించమంటావు పతరు? సమోసా నా కళ్ళ ముద్దుంటే నా వేగం ఏమాత్రము తగ్గదు. ఐడియా సర్జీ. The name is Chingam. Inspector Chingam. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. సార్, వీళ్ళు ఏం దొంగిలించారో చెప్తారా? పురుపురి నగర్లోని ఒక వ్యక్తికి ఒక గుహలో 100 సంవత్సరాల క్రితం నాటి ఒక విగ్రహం దొరికింది. దాని విలువ కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ దొంగ విగ్రహాన్ని ఎత్తుకుని పారిపోతున్నాడు. ఈ విగ్రహం విలువ కోట్లలో ఉంటుందా? ఎస్. ఏమన్నారు? మన పురుపురి నగరంలో ఇలాంటి విగ్రహాలు ఇంకా ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా ఉంటాయి. మనకు మంచి పని తగిలింది. మనం వెళ్ళి ఆ విగ్రహాల్ని వెతుకుదాం పదమోటు. అదా, ఈ ఐడియా భలే బాగుంది. ఈ దెబ్బతో మనం కోటేశ్వరుడు అవుతాం. కోటాను కోట్ల సమోసాలు తినేద్దాం. లగాయిత్తు, వీళ్ళిద్దరూ ఇక్కడ ఏదో దాయడానికే గుంట తవ్వుతున్నట్టున్నారు. వాళ్ళక్కడేమీ దాయటం లేదు గసీటే, ఏదో దొంగతనం చేస్తున్నట్టున్నారు. అరే మోటు, నా స్నేహితుడా, నా సహోదరుడా, మీరిక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, ఏం చేయడం లేదు. మీరు వెళ్ళండి. ఇక్కడ ఇలా చూడండి, మీరు బాగా అలసిపోయారు. మేమిద్దరం మీకు సహాయం చేయడానికే వచ్చాం. మీరు త్వరగా చెప్పండి, అసలు గుంట ఎందుకు తవ్వుతున్నారు? నేను చెప్పను. పతులు, నా పని అయిపోయింది. ఇక నా వల్ల కాదు. నా నడుం బాగా నొప్పిగా ఉంది. నా పని కూడా అయిపోయింది. సరే, మనం వీళ్ళ సహాయం తీసుకుందాం. దొరికిన దాన్ని మనందరం వాటాలు పంచుకుందాం. ఈ మాట అనో బాగుంది. మిమ్మల్ని మా పార్ట్నర్లుగా చేర్చుకుంటున్నాం. భూమిలో ప్రాచీనమైన విగ్రహాలు చాలా ఉన్నాయి. వాటి నమ్మి వచ్చే కోట్ల రూపాయల్ని మనం పంచుకుందాం. లగాయిత్తు, ఏంటి కోట్ల రూపాయలా? అయితే గుంట తవ్వడం వెంటనే మొదలు పెట్టాలి. గుంటలు తవ్వించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇదిగో, నువ్వు ఇది తీసుకో, నువ్వు ఇది తీసుకో, నువ్వు ఇది తీసుకో. సరే, గుంట తవ్వడం మొదలెట్టండి. మరి నువ్వేం చేస్తావు? అరే, నాకు గుంటలు తవ్వించడంలో అనుభవం ఉంది, గుంటలు తవ్వడంలో కాదు. అరే, ఇక్కడ ఏదో తలుపు ఉంది. భలే, కింద మనకు తప్పకుండా విగ్రహాలు దొరుకుతాయి. అరిచిందెవరు? ఆ అరుపులు మోటు పత్రులవే కదా. వాళ్ళు ఏమైపోయినట్టు? అటు చూడు, వాళ్ళ టార్చులు కింద పడిపోయి ఉన్నాయి. లగాయిత్తు, వాళ్ళనేమైనా జంతువు తినేసుంటుందా? అసలు ఇక్కడ ఎలాంటి జంతువులు ఉండుంటాయి? భూగర్భంలో అనుకుండా ఉంటుందని నేను ఇంతకు ముందు విన్నాను. కాపాడండి! కాపాడండి! డాక్టర్ జట్కా, కాపాడండి, కాపాడండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అది మీరన్నట్టు అనకుండా అయ్యి ఉంటుంది. మేము ఈ ఊబిలో చిక్కుకుపోయాం. మమ్మల్ని కాపాడండి. లగాయిత్తు, అది ఊబా. డాక్టర్ జట్కా అది అనకొండని చెప్పి నన్ను పెట్టేశారు. లగాయిత్తు, లగాయిత్తు, ఇదేదో సాలిగూడ్లా ఉంది. సాలిగూడా? అరే, ఇంత పెద్ద సాలిగూడు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఏం చేద్దాం? అరే, ఇక చేయడానికి ఏం మిగిలింది? చేయవలసిందంతా ఆ సాలిపురుగు మహారాడే చేస్తుంది. అరే, మీరేం కంగారు పడకండి. సాలిపురుగు నుంచి తప్పించుకోవడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మోటు, నువ్వు వెళ్ళు, ఆ సాలిపురుగుతో ఫైట్ చేయి. నేను సాలిపురుగుతో ఫైట్ చేయాలా? నువ్వు బయటపడే మార్గం చెప్తున్నావా, లేక పైకి వెళ్లే మార్గం చెప్తున్నావా? ఇలా చూడు, నువ్వు దానితో ఫైట్ చేస్తున్నప్పుడు అది నిన్ను తినేయడానికి ముందుకొస్తుంది. సాలిపురుగు దాని ఆహారాన్ని మెల్లగా కొద్ది కొద్దిగా తింటూ ఉంటుంది. అది ఆ పనిలో ఉన్నప్పుడు మేము మెల్లగా పక్క నుంచి పారిపోతాం.
దేవుడి మీదొట్టు నువ్వు స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చిన వాడు అని చరిత్రలోకి ఎక్కుతావు. పురిపురి నగరం మధ్యలో మేము నీ విగ్రహం కూడా పెట్టిస్తాం. మోటుని ఎందుకు వెళ్ళాలి, మీరెందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే విగ్రహాలు దొంగిలించే ఐడియా మీదే కాబట్టి. కోట్లు సంపాదించాలని మీరు ఆశపడ్డారుగా. అదృష్టం బాగుండి ఆ సారి పరుగు నుంచి తప్పించుకున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా విగ్రహాలు వెతుకుదాం. మళ్ళీ ఏమైంది? ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో ఈ సొరంగంలో నుంచి మనవైపే వస్తున్నట్టున్నారు. లగాయితు ఇలా అయిందేంటి? అనకొండ ఇస్ కమింగ్. మమ్మీ కాపాడు. డాడీ. అది అనుకున్న శబ్దం కాదు, అది అది రాయి దొల్లుకుంటూ వస్తోంది. పారిపోదా. అది మన దగ్గరికే వస్తుంది. అరే ఇదేమిటి, మనల్ని వదిలిపెట్టకుండా ఇలా పెట్టబడుతోంది? పరిగెట్టండి. అరే పరిగెత్తండి పరిగెత్తండి అంటావేంటి? కనపట్టలేదా? పరిగెత్తనే ఉన్నాం కదా. అలా చూడండి, అక్కడ ఓ విగ్రహం ఉంది. భలే, మనం కోటీశ్వరులం అయిపోయాం. దాని దగ్గరికి వెళ్ళటం ప్రమాదం అనిపిస్తోంది. అక్కడ ఏవైనా ట్రాప్స్ ఉండుండొచ్చు. నాకు విగ్రహాలని లేపేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. నేనేం చేస్తానో అలా చూస్తూ ఉండండి. మోటు పత్తులు, మిమ్మల్ని మేము పైకి ఎగరేస్తాం. మీరు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి దాన్ని తీయండి. అరే అరే, ఏమిటి మీరు చేస్తున్న పని? మిమ్మల్ని మేము వదిలిపెట్టాం, మమ్మల్ని గాలిపటాలుగా చేసేశారు. మర్యాదగా నన్ను వదిలిపెట్టండి, ఇక్కడి నుంచి కిందకు దింపండి. డాక్టర్ జట్కా, ఎన్నో గాలిపటాలు ఎగరేశాను, కానీ ఇంత ఆనందంగా నాకు ఎప్పుడూ అనిపించలేదు. లాగండి, ఇంకా పైకి ఎగరేయండి. అవును, నిజమే కసిటే. నువ్వు నాకు నా బాల్యాన్ని గుర్తు చేశావు. ఆ విగ్రహం ఎక్కడికి పారిపోదులే. మనం కాసేపు వెళుతూ ఆడుకుందాం. ఆపండి ఆపండి, ఏం చేస్తున్నారు మీరు? మీకేమైనా పిచ్చి పెట్టిందా? నన్ను కిందకు దించండి. వద్దు 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 వద్దు, వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి. అయ్యో, అమ్మా. దయచేసి ఆపండి. మీ పని చెప్తాను, అలాగే ఉండండి. ఈ విగ్రహాన్ని నమ్మి మీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. అయ్యో, ఆ రాయి మన వెనకే వస్తుంది. పదండి, ఇంకా వేగంగా జారండి. మమ్మీ కాపాడు. కాపాడండి. అది ఇంకో టనల్ నుంచి వస్తుంది. అయినా మనల్ని వదలడం లేదు. ఈ రోజు మనల్ని పైకి పంపించేసేలా ఉంది. విగ్రహం ఏది? ఎవరి దగ్గర ఉంది? ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో విగ్రహాన్ని ఎక్కడ వదిలేశాను గుర్తులేదు. ఓలే, మనం బయటపడ్డాం, అది చాలు. మోటు, ఇక్కడి నుంచి బయటపడడానికి వేరే దారి లేదు. మనం ఇప్పుడు ఏం చేద్దాం? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచన. ఐడియా సజ్జి, మనం భూమి అడుగున మరీ దూరంగా లేము. పైనుంచి దారి చేసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ దారి ఎలా చెయ్యాలి? నేనున్నదెందుకు సహోదరులారా? మిత్రులారా, మనమేదో పురాతన భవంతిలోకి వచ్చేసినట్టున్నాం. అలా చూడండి, ఇక్కడ పురాతన వస్తువులు చాలా ఉన్నాయి. మనం వాడేలాంటి గిన్నెలు, బట్టలు ఉన్నాయి. అవును, మనం ఎవరింట్లోకి వచ్చినట్టుగా ఉన్నాం. వాళ్ళు కూడా మనలాగే కుర్చీలు, బెంచీలు వాడినట్టుగా ఉన్నారు. కాదు కాదు, అవి అంతకంటే ముందు వాడుకలో ఉన్నవి. వాటి పేర్లు చెప్తానుండు. పతులు, అలా చూడు. ఎన్నో ఏళ్ల నుంచి మట్టిలో పడి ఉన్న ఆ ఫోటోను ఒకసారి చూడు. వారే వా, ఇది ఎవరో గసిడేరాం పూర్వీకుల ఫోటో అయి ఉంటుంది. నీకు అభినందనలు గసిడేరాం. మనం ఇప్పుడు మీ పూర్వీకుల ఇంట్లోకి వచ్చాం.
అరే ఇది మా పూర్వీకుల ఇల్లు కాదు, అది వాళ్ళ ఫోటో కాదు. ఈ ఫోటో నాది, ఈ ఇల్లు కూడా నాది. మీరు బాంబులు పెట్టి పేల్చేశారు. నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఏయ్, ఆగండి.